ఇండియా టాప్ షటిల్ బ్యాడ్మింటన్ పూసర్ల వెంకట సింధు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఆమె పెళ్లి డిసెంబర్ లో జరుగుతుందని సింధు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశానికి 2 సార్లు పతకాలను అందించిన ఈ హైదరాబాద్ క్రీడాకారిణి సింధు పెళ్లి ఉదయపూర్ లో డెస్టినేషన్ మూడ్ లో జరుగుతుంది. పివి సింధు ఒలింపిక్ పతక విజేత, ప్రపంచ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. తన అద్భుతమైన విజయాలతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితంలో కూడా లక్షలాది మంది హృదయాలను కొల్లగొట్టింది. సెలబ్రిటీ అయిన తర్వాత వారి వ్యక్తిగత జీవితాలపై సామాన్యులకు ఆసక్తి మెండుగానే ఉంటుంది. అటువంటి జాబితాలో చేరిన పివి సింధు ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనే దానిపై ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రకటనతో సింధు అభిమానులు, అనుచరులలో ఆసక్తిని రేకెత్తించింది. అయితే క్రీడలు, వ్యక్తిగత జీవితం తరచుగా కలిసే ప్రపంచంలో పివి సింధు కూడా ఎవరో ఒక క్రీడాకారుడితో ప్రేమలో పడి ఉంటుందని అందరూ భావించినా ఆమె మాత్రం తన కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లికే మొగ్గు చూపారు. పివి సింధు పెళ్లి డిసెంబర్ 22 ఉదయపూర్ లో జరగనుంది. పెళ్లికి సంబంధించిన వేడుకలు డిసెంబర్ 20న ప్రారంభమవుతాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత అయిన పివి సింధును హైదరాబాద్ కు చెందిన ప్రొసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయి వివాహం చేసుకోనున్నారు. దత్తసాయి ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్నారు. క్రెడిట్ కార్డులు, లోన్లు ప్రాసెస్ చేయడంలో దిట్ట. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. 2 కుటుంబాలు ఒకరికొకరు తెలిసినవే. నెల రోజుల కిందటే పెళ్లి విషయాన్ని ఖరారు చేశాం. జనవరి నుంచి ఆమె షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. అందుకే డిసెంబర్ లో పెళ్లి పెట్టుకున్నామని సింధు తండ్రి పివి రమణ తెలిపారు. ఉదయపూర్ లో పెళ్లి తర్వాత డిసెంబర్ 24న హైదరాబాద్ లో రిసెప్షన్ జరగనుంది. వచ్చే సీజన్ కు ప్రాధాన్యత ఉండడంతో ఆమె తన శిక్షణను త్వరలో ప్రారంభించనుందని ఆయన చెప్పారు. డిసెంబర్ 20న పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ కాలంగా పతకాల వేటలో ఉన్న సింధు డిసెంబర్ 1న జరిగిన సయ్యద్ మోడ్ ఓపెన్ లో గెలిచి పెళ్లిపీటలు ఎక్కువేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి తర్వాత కూడా జనవరిలో జరిగే షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ టోర్నీలో ఆమె ఆడుతుంది. ఆ షెడ్యూల్ కలిసి వచ్చేలా ఈ పెళ్లిని ఏర్పాటు చేశారు. డిసెంబర్ 24న హైదరాబాద్ లో రిసెప్షన్ జరగనుంది.